హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు ఫ్రమ్ ఎస్కే యూనివర్సిటీ అనంతపురం. సో ఇప్పుడు నేనేంటంటే యూట్యూబ్ రెండో క్లాస్ గురించి మీకు చెప్పబోతున్నానండి. సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి యూట్యూబ్ యొక్క ఇంట్రడక్షన్ ఏ విధంగా అనేది చెప్పాము. ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఒక ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో బట్ నేను చూపించే విధంగా మీరు స్టెప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ముందుగా ఎనీ బ్రౌజర్, ఏదైనా మొజిల్లా ఫైర్ఫాక్స్ కానివ్వండి, ఓపెరా కానివ్వండి, గూగుల్ క్రోమ్, ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో www.youtube.com అనేది ఏదైతే ఉందో ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఒక యూఆర్ఎల్ ఓపెన్ అయిపోతుంది. యూట్యూబ్ పేజ్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫర్ ది ఫస్ట్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛానల్ క్రియేట్ చేయాలన్నప్పుడు ముందుగా మీకు ఆల్రెడీ జీమెయిల్ ఐడి ఉండాలి. జీమెయిల్ ఐడి ఉన్నట్లయితే జీమెయిల్ ఐడి, ఆ ఐడితో మీరు సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. మీకు ఏదైతే జీమెయిల్ ఐడి ఉందో ఆ ఐడితో ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ ఐడితో మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ QANJI1724 అని. దీని ద్వారా నేను సైన్ ఇన్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ మీ ఇష్టం, జీమెయిల్ పాస్వర్డే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సైన్ ఇన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. సైన్ ఇన్ అనే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇలా కొత్తగా యు ఆర్ నౌ రిజిస్టర్డ్ విత్ యూట్యూబ్ అని వచ్చేస్తుంది. బట్ అయితే మనకు ఒక ఛానల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక ఛానల్ రావాలంటే ఫస్ట్ ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అవుతారో ఇక్కడ అప్లోడ్ బటన్కి రైట్ సైడ్లో ఒక చిన్న ఇమేజ్ టైప్లో కనిపిస్తుంది, సైన్డ్ ఇన్ బటన్. యాక్చువల్గా ఇది ఈ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ లాగిన్ అయ్యారు. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే క్రియేటర్ స్టూడియో అనే ఒక బటన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ క్రియేటర్ స్టూడియో అనే బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఫర్ ది ఫస్ట్ టైం కొత్తగా మీరు ఎప్పుడైతే యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు మాత్రమే ఇలా మనకు డిస్ప్లే అవుతుంది. క్రియేటర్ స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే యూ మస్ట్ క్రియేట్ ఏ ఛానల్ టు అప్లోడ్ వీడియోస్. మనం ఒక వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే కంపల్సరీగా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ క్రియేట్ ఏ ఛానల్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేస్తున్నాం చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనము ఇలా ప్రెస్ చేస్తామో మీకు ఆటోమేటిక్గా మీ బర్త్ డేట్ అంతా ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, బట్ మీరు ఇక్కడ ఏదైనా పేరు కూడా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు చూడండి, మీరు నేమ్ ఏం సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది యాజ్ యువర్ విష్ అనమాట. మీరు ఓకే, నేను ఇదే కంటిన్యూ చేయాలనుకున్నాం. కంటిన్యూ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నానో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వర్కింగ్ అని డిస్ప్లే అయింది. ఆ పేరుతో మనకు డైరెక్ట్గా ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నో వీడియోస్ వర్ ఫౌండ్ అని ఉంది, అంటే ఇంకా మనం ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కూడా ఇందులో సెట్ చేయలేదు. ఒక్కసారి మీరు ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే చూడండి పేరు ఉందో QANJI అని ఉంది కదా, అది ఛానల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఫర్దర్గా మీరు ఇక్కడ ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు www.youtube.com/QANJI అని ఎంటర్ చేయగానే మీ ఛానల్ వచ్చేలాగా. బట్ ఇప్పుడు రాదు, ఎందుకంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఛానల్ రావాలంటే అది తర్వాత చెప్తాను మీకు ఏంటనేది. మీకు ఒక ఛానల్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది అనమాట, రైట్? ఆ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ మనం చేయాల్సిన ఏంటి అంటే మీరు మీ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేయడం. ఓకే, హౌ టు అప్లోడ్ ఏ వీడియోస్. వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలా, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్లోకి వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఒకవేళ ఫ్రెష్గా అయినా సరే ఎవరైనా ముందుగా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాతనే ఇక్కడ అప్లోడ్, బట్ డైరెక్ట్గా అప్లోడ్ బటన్ ప్రెస్ చేసినా లాగిన్ అని అడుగుతుంది మనకు. ఇక్కడ అప్లోడ్ బటన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో మనకు డైరెక్ట్గా అప్లోడ్ పేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోయింది చూడండి.
బట్ ఈ అప్లోడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అని చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఇంపోర్ట్ వీడియోస్, లైవ్ స్ట్రీమింగ్ అని, మీరు ఏదైనా వీడియోస్ని ఫొటోస్ని అవన్నీ కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ వీడియోస్, మీరు ఎటువంటి టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ కెమెరా ఎటువంటి ఏవి లేకుండా వీడియోస్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ వెబ్ క్యామ్ క్యాప్చర్ అంటే మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ ఉన్నట్టయితే మీ వెబ్ కెమెరా ద్వారా, లేదంటే కంప్యూటర్ ఉన్నట్లయితే వెబ్ కెమెరా ఉంటే వెబ్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఫోటో స్లైడ్ షో అంటే కొన్ని ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ని వీడియోస్ లాగా తయారు చేయొచ్చు. ఇక వీడియో ఎడిటర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ముందు మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే నేను ఇక్కడ అప్లోడ్ బటన్ని క్లిక్ చేశానో ఇలా సెలెక్ట్ అప్లోడ్ అనే ఒక చిన్న పేజ్ డిస్ప్లే. మీరు వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలనేది మనకు ఒక థాట్ వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలంటే కంపల్సరిగా సెల్ ఫోన్ ద్వారానో, కెమెరా ద్వారానో, హ్యాండీక్యామ్ ద్వారానో దేంతో ఒక ద్వారా మీరు ఒక చిన్నగా వీడియో తయారు చేసి ఉండాలి. బట్ ఆ వీడియో అనేది ఎలా ఉండాలి అంటే మనం ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేసామంటే మీ ఓన్ వీడియో అయి ఉండాలి. ఓకే, బట్ వాయిస్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. లేదంటే వితౌట్ వాయిస్తో మ్యూజిక్ పెడతారా మీ ఇష్టం, మ్యూజిక్ సెట్ చేసుకొని అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం వీడియోస్ని అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క వీడియో లొకేషన్ ఎక్కడ మీరు ప్లేస్ చేస్తారు. చాలా వరకు కొంతమంది డెస్క్టాప్ మీద స్టోర్ చేస్తుంటారు, కొంతమంది లోకల్ డిస్క్ డి, లోకల్ డిస్క్ ఈ ఇలాంటి ప్లేసెస్లో స్టోర్ చేస్తుంటారు. ఆ స్టోర్ చేసిన ఫైల్ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే నేను డెస్క్టాప్ మీద స్టోర్ చేశాను. ఆ డెస్క్టాప్ మీద ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఓపెన్ అనే బటన్ని ప్రెస్ చేస్తారో మీ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్లోకి చూడండి అప్లోడ్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. టోటల్ ఈ వీడియోకి ఎంత టైం తీసుకుంటుంది? 2 minutes. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కెమెరాస్ ద్వారా మీరు రికార్డ్ చేస్తే మాత్రం ఆ 2 minutes ఏదైతే ఉందో ఆ వీడియో మ్యాక్సిమం ఎంత టైం తీసుకుంటుందంటే ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి హెచ్డిఎం అంటే ఐ మీన్ హెచ్డి క్వాలిటీతో సైజ్ ఎక్కువ తీసుకుంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ 2 minutes రిమైనింగ్ ఉంది, అంతవరకు వెయిట్ చేయాలా. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకి కంపల్సరిగా ఇక్కడ టైటిల్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. టైటిల్ ఏ విధంగా టైటిల్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నా పేరు ఆంజనేయులు, నేను ఆంజనేయులు అని ఇప్పుడు ఇక్కడ టైప్ చేశాను అనుకోండి. సో ఎవరు కూడా ఆంజనేయులు అనే పేరు యూట్యూబ్లో ఇక్కడ ఎంటర్ చేయరండి. ఆంజనేయులు అని నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ అంటే ఇక్కడ. సో యూట్యూబ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కదా, యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వగానే సో ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆంజనేయులు అని టైప్ చేయరు. బట్ ఆంజనేయులు అని టైప్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? సినిమా వస్తుంది, అవునా? మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ వస్తుంది కదా. అదే ఒకవేళ మీరు టైప్ అలేఖ్య సంథింగ్ ఇలా ఎంటర్ చేస్తాం మనం, అక్కడ చూసారా ఆ పేరు ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా భరత్ అని టైప్ చేసాం, చూసారా ఆ భరత్కి సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాగ్స్ కానివ్వండి వాటికి సంబంధించిన వీడియోస్ ఓపెన్ అయిపోయాయి. ఎవరు చాలా వరకు ఇట్లాంటి నేమ్స్ ఎంటర్ చేయరు. ఓకే, ఏమని ఎంటర్ చేస్తారు? ఏదైనా వాళ్ళకు కావలసిన కీవర్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. చాలా వరకు కొంతమంది కామెడీ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు, కొంతమంది ఏమో హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు. ఓకే, ఇంకా అట్ ది సేమ్ టైం ఓకే హౌ టు లెర్న్ కంప్యూటర్స్ ఇన్ తెలుగు అని, హౌ టు లెర్న్ ఫోటోషాప్ ఇలా ఎంటర్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయినాయి, రైట్? అట్లా మనము ఒక టైటిల్ అంటే ఏదైతే ఈ టైటిల్ ఇచ్చామో అంటే ఐ మీన్ కీవర్డ్ అది ఇక్కడ మ్యాచ్ చేస్తూ
దానికి సంబంధించిన వీడియోస్ ఆ టైటిల్స్ వీళ్ళు చూడండి, లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు లెసన్ 1 ఇలా ఒక టైటిల్ పెట్టుకున్నారు, లెర్న్ త్రూ తెలుగు త్రూ ఇంగ్లీష్ అని ఒక టైటిల్ ఇచ్చారు. అట్లా మనం ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వాలి, ఏదైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నామో దానికి సంబంధించిన టైటిలే ఉండాలన్నమాట. ఓకే, సో ఆ టైటిల్ అనేది మీ ఇష్టం. బట్ ఆ టైటిల్ వేరే వాళ్ళది ఆల్రెడీ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేస్తే అది ఫేక్ అవుతుంది. అట్లా చేయకూడదు. సో మనం ఓన్ కంటెంట్ అనేది సో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానంటే అంజిఎం వీడియోస్ ఇంట్రడక్షన్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, నాది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. ఇక డెస్క్రిప్షన్ ఎలా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఏదైతే టైటిల్ ఒకవేళ ఎంటర్ చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన డెస్క్రిప్షన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. నేనేం చేస్తున్నాను, లర్న్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ ఆన్ MS వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఫోటోషాప్ పేజ్ మేకర్ కోరల్ డ్రా ఇలా ఇన్ తెలుగు అని పెడుతున్నాం. అవునా, అట్లాగనే ఇంకా మీరు చూడండి MS వర్డ్ టిప్స్ ఇన్ తెలుగు అంటే ఇక్కడ డెస్క్రిప్షన్ అనేది ఎట్లా ఉంటుంది తెలుసండి. ఎవరైనా సో ఒకవేళ లర్న్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ అని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ టైటిల్ని వాడు ఏదైతే కీవర్డ్ ఇచ్చాడో ఈ డిస్క్రిప్షన్లో మ్యాచ్ అవ్వాలి. అట్లీస్ట్ ఇందులో ఏదో ఒక వర్డ్ ట్యూటోరియల్స్ తెలుగు అలా మ్యాచ్ అయితే ఆ వీడియో అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. దాన్ని బట్టి టైటిల్ డిస్క్రిప్షన్ అనేది సో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాగ్స్ కూడా అంతే. ట్యాగ్స్ అనేది జనరల్గా ఆ వీడియోకి సంబంధించినట్టు ట్యాగ్స్. హౌ టు లర్న్ తెలుగు వీడియోస్ అని ఇలా టైప్ చేశాను. MS ఆఫీస్ తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తున్నాము. ఓకే, తెలుగు వీడియో ట్యుటోరియల్స్ ఆన్ MS ఆఫీస్ అని, ఫోటోషాప్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే నేను ఫోటోషాప్ తెలుగు వీడియో ట్యుటోరియల్ అనేది ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో రావాలా. ఇందులో ఈ ట్యాగ్స్ కూడా అంతే. ట్యాగ్స్ సో మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ ట్యాగ్స్ అనేది కూడా ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఆ ట్యాగ్స్ని బేస్ చేసుకుని వీడియో అనేది ఓపెన్ అవ్వాలి. ఆ విధంగా మనము ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి కూడా లిమిట్ ట్యాగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఒక 20 దాకా అలా ఇచ్చుకోవచ్చు ట్యాగ్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఏ మెసేజ్ టు యువర్ వీడియో అంటే ఇక్కడ ఆల్రెడీ మీ యొక్క వీడియోకి మెసేజ్ ఏమి యాడ్ అవ్వాలి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అంజిఎం వీడియోస్ ఇంట్రడక్షన్ ఏదో సమ్ టైప్ చేశా. బట్ ఇక్కడ G+ ట్విట్టర్కి అట్ ఏ టైం లింక్ చేసుకోవచ్చు. సో G+ అంటే ఆల్రెడీ జీమెయిల్తో ఉంటుంది కాబట్టి G+కి లింక్ అవుతుంది. ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్ ద్వారా మీరు సో లింక్ చేయొచ్చు. బట్ వన్స్ ఎప్పుడైతే మెసేజ్ ఇస్తామో ఫ్యూచర్లో ఇంకా దీన్ని మాడిఫై చేయలేం. ఎన్ని టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ని మన ఫ్యూచర్లో మాడిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాసెసింగ్ డన్ అని ఎప్పుడైతే వచ్చిందో మీరు కిందకు వస్తే ఇక్కడ థంబ్నెయిల్స్ ఉంటాయి. అంటే మీ యొక్క ఈ వీడియోకి ముందు ఏది డిస్ప్లే అవ్వాలి పేజ్ అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ చూడండి ఇది డిస్ప్లే అవ్వాలా ఇది డిస్ప్లే అవ్వాలని దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఓకే, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు చేయాల్సిందల్లా పబ్లిష్ అనే బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో పబ్లిష్ అయిపోతుంది. అవునా, సో మీ వీడియో అనేది ఆ ఛానల్లోకి పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేటర్ స్టూడియో బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి ఇలా ఉంది అంటే కొంచెం అంటే అప్లోడ్ అయ్యేదానికి టైం పడుతుంది కాబట్టి మీకు ఇలాగనే కనిపిస్తుంది. అయితే సో మీ వీడియోని ఒకసారి ఇక్కడ వీడియో మేనేజర్ మీద క్లిక్ చేస్తే
బట్ ఆ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అయింది చూసారా. బట్ ఇక్కడ చూస్తే వ్యూస్ పబ్లిక్, తర్వాత చూడండి సెండింగ్ సబ్స్క్రైబర్ ఫీడ్స్ అని ఇలా ఉంటాయి. బట్ ఈ వీడియో అనేది యూట్యూబ్లో అంజీ ఎమ్మ వీడియోస్ ఇంట్రడక్షన్ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూసారా ఈ వీడియో ఇక్కడ వచ్చింది. కానీ సో ఇక్కడ 52 సెకండ్స్ ఏగో వచ్చింది ఇక్కడ. బట్ మనకు మన వీడియోని కంపల్సరీగా యూట్యూబ్లోకి సో ఎంటర్ అవ్వాలంటే మన వీడియోని మానిటైజేషన్ చేయాలి. మానిటైజేషన్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో మానిటైజ్ చేయడం వల్ల మనకు ఎర్నింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఆ మానిటైజ్ చేసే పద్ధతి ఎలాగంటే మీరు జాగ్రత్తగా వినండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఛానల్ అనే ఒక ట్యాబ్ ఉంచండి ఇక్కడ. సో ఈ ఛానల్ ట్యాబ్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఫర్ ది ఫస్ట్ టైం మీకు ఇక్కడ సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మానిటైజేషన్, లాంగర్ వీడియోస్, ఎనేబుల్. బట్ మానిటైజేషన్ అనే ఇక్కడ ఎనేబుల్ అనే ఒక బటన్ చూడండి. ఆ ఎనేబుల్ అనే బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఎనేబుల్ మై అకౌంట్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మనం చదవలేం కాబట్టి ఇక్కడ 3 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, టిక్ మార్క్ పెట్టాలి. అగైన్ యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లే వీడియోస్, స్కిపబుల్ యాడ్స్, మానిటైజేషన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ టిక్ మార్క్ పెట్టడమే డైరెక్ట్గా మానిటైజ్ అని అంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. అగైన్ గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారో ఇక్కడ చూసారా డాలర్ సింబల్ రావాలా. డాలర్ సింబల్ వచ్చిందంటే మీ యొక్క వీడియోకి సో వ్యూస్ పెరిగే కొద్దీ ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అర్థం అనమాట. సో ఇంకా డాలర్ సింబల్ రావాలంటే వన్స్ అగైన్ మీరు ఈ వీడియో మేనేజర్ మీదనే క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా ఇక్కడ మానిటైజ్డ్ అని వచ్చింది, అంటే ఆ డాలర్ సింబల్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ అదేవిధంగా పబ్లిష్ అయింది అనేది కూడా అర్థం. మీ వీడియో డైరెక్ట్గా యూట్యూబ్లోకి పబ్లిష్ అయిపోయింది పబ్లిక్ ప్లేస్లో. ఓకే, ఒకసారి ఇక్కడ డాష్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క చూడు ఇంతకుముందు ఈ ఆప్షన్స్ అన్నీ లేకపోయినాయి కదండి. సో ఇప్పుడు మీ యొక్క వీడియోకి వ్యూస్ ఎంతమంది పెరిగారు, ఎన్ని మినిట్స్ వాచ్ చేశారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది, టోటల్ ఎర్నింగ్స్ ఎంతమంది అనేది మీ వీడియో చూసేదాన్ని బట్టి ఓకే అక్కడ వ్యూస్ పెరుగుతుంటాయి. తర్వాత ఎక్కువ వ్యూస్ పెరిగిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 1000 వ్యూవర్స్కి $1 అన్నట్టు. ఓకే, అది స్టేట్స్లో చూస్తే ఒకలాగా ఉంటుంది, మన ఇండియాలో చూస్తే ఒకలాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ వ్యూవర్స్ ఎవరైతే ఏ వీడియోనైతే బాగా చూస్తున్నారో ఆ వీడియో మీకు యూట్యూబ్లో ఆటోమేటిక్గా సో ముందుకు రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ మీరు తయారు చేసే వీడియో ఫుల్ కంటెంట్తో ఉండాలి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ చూసారా ఈ వీడియో మీద నేను ఇలా క్లిక్ చేశా. ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో ఎప్పుడైతే ప్లే అయిందో చూడండి ఇక్కడ ప్లే అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ పాజ్ చేశాను. బట్ ప్లే అయిన వెంటనే ఇక్కడ ఒక ఎల్లో సింబల్ వస్తుంది. నేను మ్యూట్ చేసి ఇక్కడ ప్లే చేస్తున్నా. ఎల్లో సింబల్ అంటే ఎప్పుడైతే మీరు మీ వీడియోని మానిటైజ్ చేశారో యాడ్స్ ఇస్తారనమాట. సో చూడండి ఆ యాడ్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్కిపబుల్ యాడ్స్ వస్తాయి, ఇలా చిన్న చిన్న యాడ్స్ వస్తాయి. సమ్టైమ్స్ చాలా వరకు కొంతమంది ఇలా యాడ్స్ మీద క్లిక్ చేశారనుకోండి అది సపరేట్ పేజ్ వస్తుంది. బట్ ఆ యాడ్స్ మీద క్లిక్ చేసిందానికి ఒక అర్నింగ్ ఉంటుంది. ఆ యాడ్ పూర్తిగా డిస్ప్లే ఎంతవరకు అయితే అవుతుందో అంతసేపు వరకు చూస్తూ ఉంటే కూడా దానికి కూడా సమ్ అమౌంట్ అనేది అర్నింగ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మధ్యలోనే మనం ఒకవేళ వీడియోని క్లోజ్ చేసే అంటే యాడ్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. అగైన్ సేమ్ వీడియో మరి బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. వచ్చిన తర్వాత ఇంకొకసారి నొక్కిన తర్వాత చూస్తే మరి సేమ్ ఇలా ఎల్లో కలర్ ఒక వీడియో వచ్చింది. బట్ అలా చూస్తూ ఉండగా మీ వీడియోకి స్కిపబుల్ యాడ్స్ కూడా వస్తాయి ఫుల్గా. కానీ ఒకేటే నేను చెప్పబోయేది ఎప్పుడూ కూడా మీ వీడియోని మీ కంప్యూటర్లో మీరే చూసుకోకూడదు. ఓకే, అది ఫేక్ అవుతుంది. అంటే మీరే చూస్తున్నారు కాబట్టి ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
మ్యాక్సిమం మీ వీడియోస్ని మీరు అసలు చూడకూడదు. బట్ మీ ఛానల్లోకి ఎంటర్ అయిపోయి మీ వీడియోస్కి టైటిల్, డెస్క్రిప్షన్ ఇట్లాంటివన్నీ మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీ అంటే వ్యూవర్స్ పెరగమన్నారు కదా అని చెప్పేసి మీ వీడియోస్ మీరే చూసుకోవడం వల్ల వచ్చే లాభాలు అయితే ఏం లేవు. ఇక్కడ చూసారా 2 views అని ఇక్కడ పెరిగాయి, రైట్. బట్ మన వీడియోని మనమే చూసాం, అది కౌంట్లోకి రాదు. ఇంకొకళ్ళు చూస్తేనే ఆ వీడియో మనకు వచ్చినట్టు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఒక వీడియోని అప్లోడ్ చేయడం ఏ విధంగా, అప్లోడ్ బటన్ నొక్కిన తర్వాత ఓకే, అట్లాగనే ఇక్కడ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళి మన వీడియోస్ని ఫస్ట్ టైం మాత్రమే మానిటైజ్ చేసాం ఇక్కడ ఛానల్లోకి వెళ్ళి. తర్వాత ప్రతి ఒక్క వీడియో కూడా మానిటైజ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఓకే, తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ వేసుకోవడం ఎలాగా, బట్ యూట్యూబ్లో వ్యూవర్స్ ఏ విధంగా పెంచుకోవాలి ఓకే, ఇలా చాలా ఉన్నాయన్నమాట వీటి మీద. కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేయడం వరకు, మానిటైజ్ చేయడం వరకు ఓకే వీడియోస్ని అంతవరకు చూపించాను. ఇప్పుడు నేను ఇక్కడ సైన్ అవుట్ అవుతున్నాను, సైన్ అవుట్ అయిపోయాను. సైన్ అవుట్ అయిన తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు అందరూ యూట్యూబ్లో ప్రిఫర్ చేస్తుంటారు కదా. యూట్యూబ్లోకి ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయిపోతారో ఇక్కడ NGM వీడియోస్ అని నేను ఇంట్రడక్షన్ డైరెక్ట్గా ఆ టైటిల్ ఎంటర్ చేశాను. చూసారా ఆ వీడియో ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడే వచ్చేసింది ఓకే. బట్ ఎప్పుడైతే మొత్తం ఈ టైటిల్ ఇచ్చానో ఆ టైటిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది కదండి. ఇక అట్లా కాకుండా ఓన్లీ NGM వీడియోస్ అని ఇక్కడ ఎంటర్ చేశాను అనుకో, చూసారా ఇవన్నీ వీడియోస్ వచ్చేసాను అవి ఓకే. బట్ ఆ వీడియో ఎక్కడొచ్చింది, ఇక్కడ NGM వీడియోస్ ఇంట్రడక్షన్ అనేది ఇందులో ఇక్కడ డిస్ప్లే అయింది కదా. ఆ విధంగా దీన్ని బేస్ చేసుకొని డిస్క్రిప్షన్లోను, టైటిల్లోను ఇక్కడున్న ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్లో బేస్ చేసుకొని ఆ వీడియో మనకు ముందుకు రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు జస్ట్ ఎట్లా పడితే అట్లా ఊరినే కెమెరాలో చాలా వరకు కొన్ని నంబర్లు వచ్చింటాయి, అంటే A1000 ఇలా సంథింగ్ అని అవునా, వీడియో మీరు రికార్డ్ చేసిన దాన్ని యాజ్ ఈజ్గా అప్లోడ్ చేస్తే ఈ నెంబర్ ఎవరు గుర్తుకుంటుంది, ఎవరు చూస్తారు చెప్పండి. కాబట్టి కనీసం దానికి ఏదో ఒక పేరు ఉండాలి, ఆ పేరు పెడితే అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది ఓకే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడం ఏ విధంగా అనేది కూడా చెప్పినాం. ఇంకా యూట్యూబ్ క్లాసెస్ చాలా వరకు ఇప్పటికీ అంతమవ్వలేదు, చాలా క్లాసెస్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మా యొక్క ఛానల్ సంప్రదించండి. బట్ ఈ వీడియోస్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు అరే ఏంటి బాబు డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఏంటి, యూట్యూబ్లో చాలా వరకు దొరుకుతాయి కదంటే 100% ఎక్కడ మీకు 100% దొరకవు, నేను అది ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. మీరు ఈ వీడియోస్ తీసుకొని మీ ఇంట్లో ప్లే చేసుకొని మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓకే మీరు కూడా అర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా తయారు చేయడం అనేది. బట్ అన్ని వీడియోస్ మీరు మా యొక్క ఛానల్లో అయితే కొన్ని మాత్రం పెడుతున్నాం, మీరు మిగతావి మీకు కావాల్సినవన్నీ కూడా మేము రికార్డ్ చేస్తున్నాం. ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి, మేము మీకు ఒక DVD సప్లై చేయడం అనేది జరుగుతుంది. బట్ మేము అదే కాన్సెప్ట్తోనే చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా మేము 100% సక్సెస్ అవుతుంది. మీరు మాత్రం ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.